చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కళ్ళు తెచ్చుకోవడానికి మన కళ్ళలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అయితే వినాయకుడు కళ్ళు తెచ్చుకున్నాం కదండి. మనకి గజానత్తులు అని రాక్షసులు ఉండేవాళ్ళు అన్నమాట. వారు శివుడు వరం అడుగుతారు అన్నమాట. శివుడు అంటే శివుడు ఏదో ఒక వరం అడిగిపోతే నువ్వు నా దగ్గరే ఉండాలి, నా పొట్టులోకి వెళ్ళిపో అని చెప్తారన్నమాట. పొట్టులోకి వెళ్ళిపోతారు. అప్పుడు పార్వతీదేవి వెతుకుతూ ఉండగా శివుడు దొరకలేదన్నమాట. సరే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుందన్నమాట. అప్పుడు తెలుద్ది వాడు పొట్టులో ఉన్నారని. అప్పుడు ఒక వేషం వేస్తారు. గంగిరెడ్డి, నంది, ఇంకా గంగిరెడ్డి వాళ్ళు ఉంటారు కదా, అది విష్ణుమూర్తి మాట. అక్కడికి వెళ్ళి ఇలా డాన్స్ చేస్తారన్నమాట. డాన్స్ చేస్తే నచ్చి ఏం కావాలంటే శివుడు కావాలని చెప్తారన్నమాట. అప్పుడు అర్థం అవుతుంది విష్ణుమూర్తి అని. అప్పుడు ఇచ్చేస్తారన్నమాట. కానీ చేస్తుంటే ఇప్పుడు చెప్తారన్నమాట, ప్రభు నేను మీ దగ్గరే అనుకోవాలి, నన్ను పూజించాలని చెప్తారన్నమాట. అప్పుడు మీకు తెలిసింది కదా, ఒక దాని మీద కూర్చుంటారు, అది ఆ ఏనుగుది. ఇప్పుడు ఏనుగు చర్మమాట, ఆ చర్మం. ఇప్పుడు ఈ వినాయక చవితి ఎలాగైందో చెప్తా. శివుడు వచ్చేస్తున్నారని తెలిసి పార్వతీదేవి తన దగ్గర నెక్కు పసుపుతో ఒక బొమ్మను చేద్ది. అది మన మెయిన్ గట్టి వినాయకుడు మాట. తనతో అక్కడ దయచేసి ప్రాణం పోసిన తర్వాత తనకి చెప్పుద్ది మాట, ఎవరైనా లోపలికి రానివ్వద్దు అని చెప్పి. శివుడు వచ్చారన్నమాట. మా మమ్మీ రావద్దని చెప్పారు. దాని కోపంతో ఇక్కడ ఉంటుంది కదా, అదేంటమ్మా త్రిశూలంతో ఇక ఇలాగే చెప్తారు. అదేంటి గొంతుతాను అంటే కట్టం. దాని తర్వాత మూల కన్నించి మంట వచ్చి దాని మీద పడి కాలిపోద్ది. తలకి లేకుండానే. అప్పుడు పాట చూసి చాలా బాధపడి నాకు ఇలా కావాలి అని చెప్తే అప్పుడే గుర్తుకొచ్చింది. చెప్పాను కదా గజాన్ని కట్టుకొని వాడు తలకే తెచ్చామాట. వాడి తలకాయ తెచ్చి మన మెయిన్ హీరో ఇస్తారన్నమాట. అప్పుడు ప్రాణం అవుతుంది. కానీ ఇప్పుడు మెయిన్ హీరో వచ్చింది. గరాజ్ పద్యం అంటే ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసిందన్నమాట. గరాజ్ పద్యాన్ని అడుగుతున్నామో అని దేవతలు అడుగుతారన్నమాట. దేవతలు అడిగినప్పుడు అప్పుడు వినాయకుడు వచ్చి అడుగుతాడు, నాన్న నేను అవుతానని చెప్తే కుమార్తె వచ్చి నువ్వు వినాయకుడు పొట్టుగా ఉంటాడు, ఇంత పొత్తు ఉంటుందని చెప్తారన్నమాట. వారం కూడా త్వరగా ఉంటుందని చెప్తారన్నమాట. అప్పుడు పోటీ పడతారు. అదేంటంటే చాలా కష్టమైన పోటీ మాట. మన ప్రపంచంలో ఉన్న అన్ని నరుల్లోనూ సాయం చేస్తామని కుమార్తె వెళ్ళిపోతారు. కానీ వినాయకుడు ఏం చేయాలో ఆలోచిస్తారు. అప్పుడు చెప్తారు మాట, నేను ఇంత పట్టుంది, నేను ఎలాగెళ్ళాలి అని చెప్తారన్నమాట. అప్పుడు ఒక విష్ణు మంత్రము చెప్తారన్నమాట. అది ఆ మంత్ర విష్ణుమూర్తి దండం పెట్టుకుంటూ అక్కడ రౌండ్ ఎత్తు ఉంటే కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా ముందే కనబడతారు. అప్పుడు వచ్చి అన్ని టికెట్స్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు లాట్కి చూస్తే అక్కడే ఉంటారు. అప్పుడు అర్థమైంది దేవుడు ఆయన అని. ఇప్పుడు మనం అప్పుడే అయినా గణేష్ ప్రజానికి ఈ కింగ్ అయ్యారు. సరే, దాని తర్వాత మన సెంటూరు వినాయక కళలో వినాయక పండుగ రోజు మనం చంద్రుడిని ఎందుకు చూడతాం. ఇది పెద్ద రీతిని పడుతుంది అని. కానీ మనకు సీట్లు గుర్తుకొస్తాయి వాళ్ళకి.
అలా పెట్టడంతో వినాయకుడు తింటూ తింటూ ఇంత పొట్టన్నమాట. అప్పుడు చంద్రుడు చూసి ఇంత పొట్ట అని నవ్వుగా తనకి దిక్కు చల్లుందన్నమాట. అప్పుడు పొట్ట బాంబులో పెళ్ళుద్ది. బాంబులో పెళ్ళిన తర్వాత ఎవరైనా ఉంటారా, వెళ్ళిపోతారు. అప్పుడు బాధపడి ఒరే మూకుడా నీ నవ్వుతో మా గుడారికి తెచ్చి తల్లి నన్ను బాధపడుతుంటే అప్పుడు మళ్ళీ బతికిస్తామాట. నేను ఎవరైనా వినాయక రోజు చూస్తే ప్రాబ్లం పేలింగ్ తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు వస్తామాట. మన శివుని మేడలో అప్పుడు కొంతమంది ఋషులు శాపం పెట్టి అప్పుడు ఒక వ్యక్తిమూర్తి దండం పెట్టుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు చంద్రుడు చూస్తారు. దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు కదా, అలా చూసినందుకు ప్రాబ్లం వస్తుంది. మనం బ్రహ్మదేవుడు వస్తామన్నమాట. ప్రతిరోజు పెద్ద మాట ప్రతిరోజు చూడుకోవటాన్ని. అలాగే అయితే మనం నైట్ టైము ఏమి కమ్మవు. అప్పుడు ఏం సొల్యూషన్ చెప్పమంటే ఇది ఇవాళ వినాయక చవితి కాబట్టి ఇవాళ చంద్రుడు చూడకూడదు అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు అర్థమై ఉంటుంది వినాయక చవితి. ఇవన్నీ సొల్యూషన్ చెప్పా. మనం లైక్ చేసుకున్నారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా కామెంట్ చేయండి. మనం వీడియోలో రేపు కలుద్దాం.